బ్రిటన్ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించబోతున్నాయా? దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థ కుప్పకూలబోతోందా అంటే అవుననే అంటున్నాయి తాజా ఎగ్జిట్ పోల్స్. స్కాట్లాండ్, వేల్స్ పార్లమెంటరీ ఎన్నికలతో పాటు ఇంగ్లాండ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. సొంత పార్టీ నేతల నుంచే ముప్పు పొంచి ఉన్న వేళ స్టార్మర్ అధికారం నిలబడుతుందా లేదా బ్రిటన్ ఓటర్లు కొత్త చరిత్రను లిఖించబోతున్నారా? సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. లండన్ నుంచి గ్లాస్గో వరకు, కార్డిఫ్ నుంచి డంబార్టన్ వరకు ఇప్పుడు బ్రిటన్ అంతటా వినిపిస్తున్న ఒకే ఒక మాట మార్పు. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా మారాయి. 1999 నుంచి లేబర్ పార్టీకి కంచుకోటగా ఉన్న డంబార్టన్ వంటి ప్రాంతాల్లో సైతం ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాజకీయ నాయకులపై మాకు నమ్మకం పోయింది, వారంతా తమ జేబులు నింపుకోవడానికే అధికారాన్ని వాడుకుంటున్నారు అంటూ 98 ఏళ్ల వృద్ధుడు విల్లీ హెండర్సన్ చేసిన వ్యాఖ్యలు బ్రిటన్ ప్రజల మనోగతాన్ని అర్థం పడుతున్నాయి. తాజా సర్వేల ప్రకారం వేలాది స్థానిక కౌన్సిల్ స్థానాల్లో లేబర్ పార్టీ 3వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ ప్రజాదరణ ఉన్న ప్రధానిగా స్టార్మర్ ముద్రపడటం ఆ పార్టీ కొంపముంచుతుంది. లేబర్, కన్జర్వేటివ్ పార్టీల వైఫల్యంతో, వలస వ్యతిరేక నినాదాలతో వస్తున్న రిఫార్మ్ యూకే, పర్యావరణ హితమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గ్రీన్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. వేల్స్ పార్లమెంట్లో తొలిసారిగా లేబర్ పార్టీ పట్టు కోల్పోయే అవకాశం ఉంది. అక్కడ ప్లాయిడ్ కమ్రీ పార్టీ సత్తా చాటుతుంది. మరోవైపు ఇమ్మిగ్రేషన్ సమస్య, పెరుగుతున్న జీవన వ్యయం, పడిపోతున్న విద్య, వైద్య ప్రమాణాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తున్నాయి. ఒకవేళ గురువారం నాటి ఫలితాలు ప్రతికూలంగా వస్తే లేబర్ పార్టీ లోపలే తిరుగుబాటు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బ్రిటన్ ఓటర్లు ఈసారి కేవలం ఓటు వేయడం లేదు, రాజకీయ వ్యవస్థకే ఒక హెచ్చరికను పంపిస్తున్నారు. శనివారం నాటికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు స్టార్మర్ కుర్చీ భద్రంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.